ये मौसम की बारिश, ये बारिश का पानी, ये पानी। Fantastic. Hello, Kanya. This is once in a life opportunity. Either to survive or to go away. ఏం మాట నరాలు కట్ అయిపోయింది. వచ్చిందండి వయ్యారి. అద్దు ఏదో ఒకసారి ఊరది. అద్దు అద్దు బుషి శ్రీరామ్కి వచ్చాడు, ఇది కొనుక్కున్నాడు. ఏది చిటికలే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే లోనావాలాలో ఉండే బుషి డ్యామ్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నా అండి. సో మాన్సూన్లో అయితే తప్పనిసరిగా వెళ్ళాల్సిన ప్లేస్ ఏది అంటే సో లోనావాలా చూడాలండి. సో మనకి పూణే టు లోనావాలా ముంబై ఎక్స్ప్రెస్ హైవే అయితే మనం వేరేగా ఏవి చూడవసరం లేదు. ఆ ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్ళేటప్పుడు మనం నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఇలా మాన్సూన్లో అయితే కొండలపైన పడిన వాటర్ అంతా కూడా మనకి కిందకు వస్తూ ఉంటుంది. సో ఆ వాటర్ ఫాల్స్లా ఒక చిన్న పాయలా వస్తూ ఉంటుందండి. చూడడానికి చాలా బాగుంటాయి. సో అందుకని ప్రతి మాన్సూన్లో మేమైతే ఒకసారి అయితే లోనావాలా వెళ్ళి చూసి వస్తాము. సో మంచిగా వర్షం పడేటప్పుడు వెళ్తే సో ఒక లాంగ్ డ్రైవ్లా కూడా వెళ్ళి వచ్చేవచ్చు. సో ఎందుకంటే పూణే నుంచి మేము ఉండే ప్లేస్ నుంచి లోనావాలా అనేది 70 to 80 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి సో పెద్ద జర్నీ కూడా కాదు కాబట్టి చూసి వస్తున్నాం. చూస్తున్నారు కదా. సో ఆ కొండలపైన ఎంత బాగా వాటర్ వస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది, మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా బుషి డ్యామ్ కూడా మీకు చూపిస్తా అండి. అయితే వర్షం ఎక్కువగా పడడం వల్ల సో అక్కడ క్రౌడ్ కూడా అలానే ఉందండి. అంటే వర్షం కదా అని ఎవరు ఆగట్లేదు, ఎందుకంటే మనం వర్షం పడేటప్పుడు ఈ సీజన్లోనే చూడాలన్నమాట. సో మనమైతే ఇప్పుడు లోనావాలా వచ్చేసాము. లోనావాలాలో అయితే ఇంకా క్లైమేట్ అనేది మనకి పూణే కంటే మీరు చూస్తున్నారు కదా బాగా చేంజ్ అయ్యిందండి. ఇక్కడ వర్షం ఎక్కువగా పడుతుంది. సో అయితే ఆ క్లైమేట్లో వెళ్తేనే అక్కడ చూడడానికి బాగుంటుంది, ఆ నేచర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే బుషి డ్యామ్కి వెళ్ళే ముందే ఒక చిన్న ఎక్కడైతే వాటర్ కొంచెం ఫ్లో అవుతున్నట్టు వాటర్ ఫాల్లా ఉంటే అక్కడ ఆగి కొంచెం ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇక్కడ చూసారా, ఎక్కడైతే అందరూ ఆగుతున్నారు. ఒక చిన్న వాటర్ ఫాల్ అంటే అది డేంజర్ కూడా కాదు, సేఫ్ ప్లేసే. సో అందుకని మేము కూడా వెళ్ళేది ఏంటంటే సేఫ్గా ఉంటేనే వెళ్ళామండి. సో లేదంటే దూరంగా చూసి వచ్చేసాము. సో ఇది సేఫ్గా ఉంది, చిన్నదే, రోడ్డు పక్కనే ఉందని చెప్పి సో కార్ని రోడ్ సైడే ఆఫ్ చేసి వెళ్ళామండి చూడడానికి. అయితే మేము వచ్చేసరికి ఏమైందంటే అది పార్కింగ్ చేయకూడదు అనమాట రోడ్డు పైన. అంటే మనం లోనావాలా లోపలికి వెళ్ళేటప్పుడు బుషి డ్యామ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా చూసారు కదా, ఈ రోడ్డు పైన అనమాట ఇలా కార్ని ఆపేయడం వల్ల సో ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆ జామర్ని అయితే వేసేశారు. సో మాకైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయ్యిందని చెప్పుకోవచ్చు అండి. సో జస్ట్ ఒక 10 minutes ఎక్కువసేపు కూడా లేదు, ఎందుకంటే మంచిది, ఎందుకంటే రోడ్డు పైన ఆపాం కదా అని తొందరగానే వచ్చేసాం. అయినా కూడా వచ్చేసరికి జామర్ వేసేసారు. సో ఇక్కడైతే మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయింది. మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళకితో మాట్లాడి సో అవన్నీ చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. సో అక్కడైతే టైం వేస్ట్ అయింది. సో ఇలాంటి ప్లేస్కి వెళ్ళేటప్పుడు పార్కింగ్ చూసుకొని మాత్రం మీరు పెట్టుకోండి. సో హాఫ్ అన్ అవర్లో అయితే ఆయన వచ్చేస్తారు కాబట్టి సరిపోయింది, లేదంటే పిల్లలతో చాలా ఇబ్బంది. వర్షం స్టార్ట్ అయిపోయిందండి. అక్కడ క్లైమేట్ అంటే అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో అప్పుడే వర్షం పడుతుంది, ఒకేసారి ఫోర్స్గా వచ్చేస్తుంది వర్షం, ఒకేసారి ఆగిపోతుంది, మనం చెప్పలేమన్నమాట. సో పిల్లలతో ఇబ్బంది పడతాము. సో ఇలాంటి ప్లేస్లకి వెళ్ళేటప్పుడు సేఫ్గా ఉన్న దగ్గర పార్కింగ్ చేసుకోండి బెస్ట్.
సో మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బుషి డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే పార్కింగ్ ఉందండి, సో చక్కగా పార్కింగ్ మనం పెట్టుకోవచ్చు, సో నో ప్రాబ్లం అనమాట. అక్కడ పార్క్ చేసేసి ఇంకా మేము బుషి డ్యామ్కి నడుచుకుంటూ వెళ్ళాము. సో ఈలోగా ఏంటంటే అక్కడ పార్కింగ్ చేసిన తర్వాత పిల్లలు కొంచెం ఏదైనా తినడానికి అంటే జస్ట్ అక్కడ మనకి ఆ క్లైమేట్కి సరిపడా కార్న్ కానీ, బాయిల్ చేసిన కార్న్ కానీ, కాల్చిన కార్న్ కానీ, ఇంకా శనగ పల్లీలు అన్నీ ఉన్నాయండి. సో అవి తీసుకొని కొంచెం అలా తినుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాము. ఏంటంటే ఫుల్ వర్షం కదా, రెయిన్ కోట్స్, అంబ్రెల్లాస్ అవి అయితే కామను. అలా ఎంజాయ్ చేస్తూ మనం వెళ్ళేందే ఆ వర్షంలో తడ్డానికి, ఆ రెయిన్ని ఎంజాయ్ చేయడానికి, ఆ నేచర్ని ఎంజాయ్ చేయడానికి, కాబట్టి అవి ఎంజాయ్ చేసి వచ్చామండి. సో మీరు కూడా చూసేయండి. ఇంకా బుషి డ్యామ్ దగ్గర అయితే నాకు వీడియో తీయడానికి కానీ అస్సలు వీలు కాలేదండి. అట్లీస్ట్ ఆ వాటర్ని చూద్దామన్నా, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది. ఇంకా ఫోన్ కూడా ఫుల్ తడిసిపోయిందండి. వర్షం అయితే బీభత్సం పడింది. సో మిగతాదైతే మీరు కూడా చూసేయండి. ఇంకొక విషయం ఏంటంటే, సో బుషి డ్యామ్ దగ్గర పిల్లలతో వెళ్ళాం కాబట్టి సో అందరికీ ఎవ్వరం కూడా సేఫ్టీ చూసుకొని దగ్గరికి వెళ్ళామంటే వాటర్లో దిగలేదండి. సో దూరం నుండి చూసుకునే వచ్చాము. సో అందరూ దిగారు కానీ మేమైతే దిగలేదు, చూసుకొని దూరం నుండి చూసుకొని వచ్చాము. ఎందుకంటే మనకి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి సో మేమైతే లోపలికైతే దిగలేదు, బయట నుండి చూసే వచ్చాము. సో మిగతా వీడియో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా పూణే వస్తే మాన్సూన్లో మాత్రం ఈ బుషి డ్యామ్ చూసే వెళ్ళండి. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నా, ప్లీజ్ అండి లైక్ చేయండి.